ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము రోమీయుల పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమంటే, అంతేకాదు శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పు పరీక్షను పుట్టిస్తుంది, పరీక్ష నిరీక్షను కలుగజేస్తుంది. కాబట్టి శ్రమల యందు కూడా అతిశయపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అతిశయపడేది అంటే, అవన్నీ వచ్చేది నా మేలు కొరకే, అవన్నీ వచ్చేది నన్ను గొప్ప స్థితిలో పెట్టడానికే, ఇవన్నీ నాకు ఎదురయ్యేది ఇది ఒక అనుభవాల పాఠం. దేవుడు నాకు ఈ అనుభవాల పాఠాన్ని ఎందుకు అనుమతించాడంటే, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి వీటన్నిటిని నాకు అనుమతించాడు అని మనం నమ్మాలి, విశ్వసించాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అందుకే శ్రమ ఎప్పుడు కూడా మనకి మేలే చేస్తుంది, కీడు చేయదు. ఈ శ్రమ వల్ల మనకు ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు వచ్చేసి పరీక్ష వచ్చి నిరీక్షణ కలుగజేస్తుంది. కాబట్టి మనకు మేలే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.